తాజా 30 రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ డేంజర్లో పడింది. 4 నెలలకు పైగా జియో ద్వారా కోట్లాది మంది వినియోగదారులు ఉచితంగా బోలెడంత డేటా పొందుతున్నారు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ మెసేజ్లు చేసుకుంటూ వస్తున్నారు. ఎయిర్టెల్ను దెబ్బ కొట్టి తాను నెంబర్ 1 కావాలనే ఉద్దేశంతో రిలయన్స్ జియో కనివిని ఎరుగని యుద్ధానికి తెరదీసి ఉచిత ఆఫర్ను ప్రకటించింది. జియో దెబ్బకి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా కంపెనీలు లబోదిబోమంటున్నాయి. వాటి లాభాలు సగానికి సగం పడిపోయాయి. వాటి షేర్ల ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఇంత డ్యామేజ్ జరగడంతో ఎయిర్టెల్కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కేంద్ర టెలికాం శాఖ దగ్గర, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ దగ్గర తన బాధను చెప్పుకుంటూ వస్తోంది. అయితే కేంద్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్కు ఉన్న పలుకుబడి అంతా ఇంత కాదు. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ ఫిర్యాదులను ట్రాయ్ పక్కన పెట్టింది. రిలయన్స్ జియో ఏమీ తప్పు చేయడం లేదని తెలిపింది. దీంతో ఎయిర్టెల్ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఫిర్యాదు చేయడం. దేశంలో ఏ కంపెనీ కూడా తనకున్న శక్తితో, డబ్బుతో కస్టమర్లను ఏదైనా ఒక రంగాన్ని శాసించకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. రిలయన్స్ జియో తన దగ్గరున్న భారీ డబ్బుతో ఇప్పుడు టెలికాం రంగాన్ని శాసిస్తోంది. ఇలా చేయడం గుత్తాధిపత్య ధోరణి కిందకు వస్తుంది. ఎయిర్టెల్ ఫిర్యాదును కాంపిటీషన్ కమిషన్ ఖచ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఉచిత ఆఫర్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ కమిషన్ నిర్ణయం తీసుకునే లోపు మార్చి నెల ముగిసిపోయే అవకాశం ఉంది. అంటే అప్పటికి రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ పూర్తి అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. మార్చి తర్వాత కూడా కేవలం ₹100తో రిలయన్స్ జియో అన్లిమిటెడ్ డేటాను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంపిటీషన్ కమిషన్ కనుక రిలయన్స్ జియోకి వ్యతిరేకంగా తీర్పిస్తే దానిని సుప్రీంకోర్టు మాత్రమే సమీక్షించగలదు.